చూసాం కాబట్టి అనిపిస్తుంది సార్ ఎక్కడ వెళ్ళినా ఏ కాలేజీకి వెళ్ళినా అక్కడ బాగానే సక్సెస్ అవుతుంది, ఎందుకంటే చేసే డ్యూటీ అలా ఉంటుంది కాబట్టి. సార్ వెళ్తున్నందుకు చాలా బాధ అనిపిస్తుంది అసలు కాలేజ్లో. కాకపోతే ఈ సెకండ్ ఇయర్ అయిపోతే వెళ్ళిపోతామని ఒకటి ఉంది. సార్ మాకు ఒక వరం, ఎందుకంటే స్టార్టింగ్లోనే ఇక్కడనే స్కూల్ చదువుకున్నాం, ఇక్కడనే కాలేజ్ దొరికి అందుట్లో కూడా మంచి ప్రిన్సిపల్ దొరికి కాలేజ్కి ఇంత మంచిగా చేయడం మాత్రం మాకు రియల్గానే అదృష్టం. ఫస్ట్ టైం కాలేజ్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది, అందుట్లో మేమందరం జాయిన్ అయినాం. ఇది మా కాలేజ్ అని చెప్పుకునేలా ఫస్ట్ బ్యాచ్గా మేమే మమదాబాద్లో నిలిచాం. ఓకే, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇక్కడున్న అధ్యాపకులందరికీ ధన్యవాదాలు. వాళ్ళందరికీ, లెక్చరర్స్కి, నా ఫ్రెండ్స్ అందరికీ ఈ వెల్కమ్ పార్టీకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మా ప్రిన్సిపల్ సార్ గురించి చెప్పాలంటే అసలు మాటలు సరిపోవు. సార్ గురించి చెప్పాలంటే అసలు సార్ మా కాలేజ్కి ఫస్ట్ ప్రిన్సిపల్ రావడం మా అదృష్టం. అంటే మా సెకండ్ ఇయర్ అయిపోకముందే వెళ్ళిపోవడం బాధగా ఉంది చాలా. సార్ అసలు ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళు, ఎంత మంచిగా ఉండేవాళ్ళంటే మా దగ్గర. ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్గా వర్క్ చేసి మళ్ళీ ఫిజికల్ సైన్స్లో లెక్చరర్గా వర్క్ చేసి మళ్ళీ బాయ్స్ కాలేజ్కి వెళ్ళి అక్కడ లెక్చరర్గా వర్క్ చేసి మా కోసం ఇంత చేసి ఇప్పుడు వెళ్ళిపోతున్నందుకు చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మన ఫాదర్ అనే వాళ్ళు వేరే విలేజ్కి వర్క్ వెళ్తే ఎంత బాధ అనిపిస్తుందో ఇప్పుడు సార్ వెళ్తుంటే కూడా అంతే బాధ అనిపిస్తుంది. ఒక ఫాదర్ లాగా అనుకున్నాం, ఫాదర్ వెళ్ళిపోతుంటే బాధ అనిపిస్తుంది. మా సెకండ్ ఇయర్ పూర్తయ్యే వరకు సార్ ఉంటే బాగుండు అనుకున్నా, కానీ బ్యాడ్ లక్ సార్ వెళ్ళిపోవడం. ఏదో వెల్తీగా అనిపిస్తుంది కాలేజ్లో సార్ లేనందుకు. సార్ మీరు అప్పుడప్పుడు వస్తూ ఉండాలి మా కోసం, మేము చాలా మిస్ అవుతాం మిమ్మల్ని. మీరు వేరే కాలేజ్కి వెళ్తే అసలు ఏదో దూరం అవుతున్నట్టు అనిపిస్తుంది, చాలా కనెక్ట్ అయ్యాం మీకు. ఇంత మంచి సార్ని మేము మళ్ళీ పొందుతామో లేదో అనిపిస్తుంది. We miss you so much, sir. Thank you for giving this golden opportunity. సభకు నమస్కారం. ఈరోజు మనము నూతన విద్యార్థుల వేడుకను జరుపుకోవడంతో పాటు సన్మాన కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాము. అయితే సౌమ్యుడు, పని పిపాసి, 0% ఈగో కలిగినటువంటి వ్యక్తి. గత సంవత్సరమే ప్రారంభించబడ్డ ఈ కళాశాలకు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా బాధ్యతలను నిర్వహిస్తూ అపార కృషి చేసి విఘ్నతతో, నిబద్ధతతో అనేక సేవలు అందించి సార్ ఏ రవీంద్రెడ్డి సార్ గారు పదోన్నతి పొంది కార్యక్రమానికి ఇప్పుడు చేసినటువంటి గ్రామ పెద్దలు ప్రదీప్ కుమార్ సార్ గారిని వేదికపైకి రావాల్సిన ఆలోచిస్తున్నాం. అదేవిధంగా శ్రేష్ఠార్థి కమిటీ సభ్యులు మమతా సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆలోచిస్తున్నాం. అదేవిధంగా వేణు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆలోచిస్తున్నాం. భాగంగా గుండుమల్ ప్రిన్సిపల్గా సార్ ఇప్పుడు ప్రస్తుతం విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ని మనము శిష్యార్థి కమిటీ వాళ్ళ యొక్క సహకారంతో, విద్యార్థుల యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఇలాంటి సన్మాన కార్యక్రమాలు అనేవి ప్రస్తుత సమాజంలో చాలా అవసరం. ఎందుకంటే విలువలు తగ్గుతూ ఉన్నాయి. మన గురువులను గౌరవించుకోవడం అత్యావశ్యకం. అయితే గురువు యొక్క గొప్పదాన్ని తెలియజేస్తూ ఒక చిన్న దోహ
కబీర్దాస్ గారు రచించినటువంటి ఈ యొక్క దోహాను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. गुरु गोविंद दो खरे काके लागे पाए बलिहरि गुरु आपने गोविंदियो बताए. అయితే ఈ యొక్క దోహాలో కబీర్దాస్ గారు తన ముందు కనుక ఎట్ ఏ టైం ఒకేసారి గురువు కానీ భగవంతుడు కానీ ఒకేసారి ప్రత్యక్షమైతే మొదటగా నేను గురువుగారి యొక్క పాదాలను స్పర్శించి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే భగవంతుడిని నమస్కరించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే ఎనర్జెటిక్గా క్లాసులు చెప్తా ఉంటాను, ఆశ్చర్యం వేస్తుంటుంది సార్ని చూస్తూ ఉంటాను. నిజంగా వండర్ ఇది. ఇంకోసారి గమనించింది ఏంటంటే ఏదో ఆఫీస్ రూమ్లో సార్ ఒకసారి ట్యూబ్లైట్ సరి చేస్తా ఉన్నాడు, తనే బైక్ మీద ఎక్కి నేను చెప్తే సార్ అరే పిల్లలకి చెప్పొచ్చు కదా సార్, లేదు మనం ఇలాంటి చిన్న చిన్న పనులు మనమే చేసుకోవాలి అంటే అంత సింపుల్గా ఉంటాడు సార్ మనకి. ఇంకో రోజు అదే ఆ రోజు పిల్లలు విద్యార్థులు ఏదో బోనాల కార్యక్రమం ఏదో ఉంటే ఊళ్ళో ఉత్సాహం జరుగుతూ ఉంటే పిల్లలు ఎవరు రాలేదు. కానీ ఆ రోజు కూడా సారు రోజు వచ్చేదానికన్నా ముందు ఒక 15-20 నిమిషాలు అర్లీ వచ్చింది, బిఫోర్ వచ్చేసింది మనకు. అంటే సార్ యొక్క నిబద్ధత ఏందో పనితనం ఏందో ఇక్కడనే మనకు కనబడతా ఉంది. సార్ని చూస్తూ ఉంటే ఈ యొక్క వంశీధర్ విద్యాలంకర్ రాసినటువంటి ఒక కవిత గుర్తా వస్తూ ఉంది. అదేంటంటే जो जितने बनते टनते हैं वे नकली उतने होते हैं, जो असली मोती होती है वे बिना रंग की होती है. నిజంగా కూడా ఈసారి వర్తిస్తుందని నాకు అనిపిస్తూ ఉంది. ఇదేంటంటే హంగులకు ఆర్భాటాలకు కనబడేటటువంటి వ్యక్తులు నకిలీలుగా పరిగణించబడతారు. ఎవరైతే మహానుభావులు ఉంటారో గొప్ప వ్యక్తులు ఉంటారో వాళ్ళు. మరి ఇక్కడ కాలేజీ స్టార్ట్ అయిన సందర్భం వారి మిత్రుడు బాబాసార్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ రూమ్స్ అనేది అరేంజ్మెంట్స్ లేవు. ఇక్కడ చూస్తున్నటువంటి ఇది డైనింగ్ రూమ్. యాక్చువల్గా స్కూల్ ఇదే పాఠశాలలో మేము పనిచేసాం స్టార్ట్. లాస్ట్ టైం మేము ఇక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ఇది డైనింగ్ రూమ్. ఈ డైనింగ్ రూమ్ కూడా ఇలా కావడానికి దానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. సరే అవన్నీ కాదు, కానీ ఇక్కడ చెప్పుకునే విషయం ఏంటంటే ఎటువంటి వసతులు లేవు. ఒక టేబుల్ లేదు, ఒక చైర్ లేదు. ఒక ప్రిన్సిపల్ గా సార్ తరదేవిగా నిజాముద్దీన్ సార్ గారు సీనియర్ అసిస్టెంట్ ఇద్దరు రావడం జరిగింది. మరి ఏది లేకున్నా కూడా ఖాళీగా వచ్చిపోతూ హ్యాపీగా గడపవచ్చు, పిల్లలు లేకుండా ఏం లేకుండా. కానీ అది కాదు, సార్ గారు తప్పన ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేయాలి. ఖచ్చితంగా కళాశాలను ఈ కళాశాల ఏదైతే ఉందో, ఏదైతే చరిత్ర గల పాఠశాల ప్రదేశం ఇది, మరి చరిత్ర గల కళాశాల ఏర్పడాలి. ఈ కళాశాల పునాదులు సార్ గారి భుజస్కంధాల పైన ఏర్పడ్డాయని చెప్పడానికి గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ సార్ మాట్లాడిన మాట ఏంటంటే సార్తో పరిచయం అయిన తర్వాత నాకైతే సార్తో పరిచయం అసలు లేదు. బాలాసార్ గారికి మరి పాండవరెడ్డి సార్ గారు మా అన్నగారు కానీ వాళ్ళు మిత్రులు కాబట్టి వాళ్ళు మాట్లాడుకునే అవకాశం చదువు ఉంటుంది. కానీ మాకు అవకాశం లేదు. అయినప్పటికీ సార్ చెప్పినటువంటి అంశం ఏంటంటే సార్ ఫ్యాకల్టీ అయితే రాదు, మరి ఇంకా లోకల్ ఫ్యాకల్టీ పెట్టుకుందాం. మరి పెట్టుకోవడానికి అమౌంట్ ఎట్లా అనే దానికి ఆలోచన చేస్తే సార్ ఒకటి మాట చెప్పారు, సార్ నేను నా వంతుగా నెలకు నేను 10,000 రూపాయలు ఇస్తాను. అదే విధంగా మీరు మీకు వచ్చినంతగా ఊళ్ళో తిరుగుదాము, కొంత అమౌంట్ జమ చేసి ఫ్యాకల్టీ నడుపుదామని చెప్పారు. మరి అక్కడ అర్థం చేసుకోండి, ఒక కళాశాల నడపాలంటే నాకెందుకు అనుకోవచ్చు, కానీ నా వంతుగా నేను 10,000 రూపాయలు ఇస్తాను అని మొదటగా చెప్పింది. ఆ మాట ఏదైతే చెప్పారో అప్పుడే అనిపించింది, సార్ మీరు ఇవ్వడం ఏంటి సార్, మనం చేయడానికి వచ్చారు, ఖచ్చితంగా ఈ ఊరి నుండి మేము మీకు సపోర్ట్ ఇవ్వాలి. ఒక ఊరి వాళ్ళగా ఒక శిష్టార్థి కమిటీగా మేము మీకు ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరి సహకారం, శిష్టార్థి కమిటీ పక్కన పనిచేస్తున్నటువంటి ఎంఈఓ గారు కావచ్చు, అందరి యొక్క సహకారంతో కళాశాలకు కావాల్సినటువంటి వస్తువులు ఏర్పాటు చేశాం. ప్రైమరీగా పులిగారు మరి ఫ్యాకల్టీని కూడా తక్కువ, అంటే వారికి దాని గురించి మనం జీతం గురించి మాట్లాడుకోవచ్చు, కానీ వారు సర్వీస్ చేశారు. మరి ఆ సర్వీస్ కూడా వారికి ప్రత్యేకంగా ఈ సభాముఖంగా మంచి రిజల్ట్ తీసుకొచ్చినటువంటి పాత ఫ్యాకల్టీ ఎవరైతున్నారో
అధ్యాపక బృందానికి అందరికీ కూడా సెస్టాఫీ కమిటీ తరఫున మరొకసారి వారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఫ్యాకల్టీతో పాటు మనకు అటెండర్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు, ఎందుకంటే స్కావెంజర్ ఒక స్వచ్ఛంద సంస్థ ఇస్తారని చెప్పేసి మనకు మోటివేషన్ చేసినప్పుడు అపాయింట్మెంట్ చేసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి అపాయింట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి క్యాన్సర్ అయిపోయింది. మనకు 3 పోస్టులు వచ్చాయి. ఆ స్వచ్ఛంద సంస్థ పక్కన కలుపుకోవడం వల్ల ఇబ్బంది అయితే ఒక స్కావెంజర్ ని సార్ గారు చేతులుగా మెలుగానే సార్ గారు జీతం నుండి ఒక 4 నెలలు ఇవ్వడం జరిగింది. సార్ ఇది కరెక్ట్ కాదు మీరు ఇవ్వడం అని చెప్పేసి మళ్ళీ సెస్టాఫీ కమిటీ కూర్చొని మళ్ళీ ఆ డబ్బుల్ని అరేంజ్ చేయడం. మరి ఇక్కడ చూస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా ఎక్కడ కూడా ఏ పనిలో కూడా ఎవరిని నొప్పించకుండా తాను మాట్లాడే మృదు స్వభావం, అంటే చాలా మెత్తగా వైఖరితో మాట్లాడతారు. కానీ నిబద్ధత గల వ్యక్తి, ధైర్యం గల వ్యక్తి, కాంటాక్ట్ ఉన్న పర్సన్. సో నేను బీరువాళ్ళు ఉన్నప్పుడు సెస్టాఫీ కమిటీకి వెళ్ళి 3 బీరువాలు తీసుకున్నాం. సార్ సరిపోతా ఇక్కడ తీసుకున్నామంటే లేదు సార్ అన్నాడు. లేదని చెప్పేసి ఇంకోటి ఆర్డర్ ఇచ్చాడు. అక్కడే 12,500 రేట్ ఇప్పుడు ఉద్దేశం కాదు, తెలియాల్సిన అవసరం ఉంది. మనం ఒక వ్యక్తి చేసినటువంటి ఏదైతే వాస్తవానికి పెద్దలు ఒకప్పుడు అనేవాళ్ళు మంచి చేతితో చేసినటువంటి సహాయం ఎడమ చేతికి తెలవకూడదు అనేవాళ్ళు. అది ఒకప్పటి మాట. ఎందుకంటే అప్పుడున్న కాలంలో కూడా ఎక్కువ మంది సహాయం చేసే వాళ్ళు ఉన్నారు. దాని గురించి ఎడమ చేతికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితి అలా కాదు. ఖచ్చితంగా ఈ చేతితో చేసిన సాయం 10 మందికి చెప్తే ఆ 10 మందిలో ఎవరన్నా ఒకరైతే ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ వాళ్ళు సాయం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే చేసిన సహాయాన్ని ఖచ్చితంగా మనం చెప్తే అది విన్న తర్వాత ఎవరైనా ఒక స్ఫురణ తీసుకోవచ్చు. దానికి నిదర్శనం ఏం చెప్తానంటే సార్ గారు చెప్పింది డ్యూయలిస్ట్. ఈ డ్యూయలిస్ట్ గురించి మాట్లాడితే చాలా సందర్భంలో సార్ అన్నారు పాత డ్యూయలిస్ట్ తీసుకున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి పాత డ్యూయలిస్ట్ పోయినది ఇక్కడ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పాండగరెడ్డి సార్ గారు విత్ ఇన్ ఒక 2 days లో కూడా వాళ్ళ ఎమ్మెల్యే సెట్ చేసి ఇవ్వడం జరిగింది. 55 నుండి 60 వరకు వచ్చాయి. అయినప్పటికీ సరిపోకపోతే సార్ ప్రతి సందర్భంలో పాత అయినా పర్లేదు సార్, ఏ స్కూల్ ఉన్నా సరే పాత పెట్టుకుందాం అనేది. అంటే వారి యొక్క ఇచ్చినటువంటి ప్రతిసారి అలా వారి యొక్క ఏదైతే కమిట్మెంట్ ఉందో ఆ కమిట్మెంట్ మమ్మల్ని మీ వరకు ఏకర్ ఫౌండేషన్ కావచ్చు లేదా ఆశ్రమ ఫౌండేషన్ ఇక్కడ వరకు 100 జ్యువెలరీస్ రావడానికి బీజం వేసింది వారికి మరొకసారి సెస్టాఫీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. మీ యొక్క ఏదైతే ఎందుకంటే అవుట్పుట్ బయటికి వెళ్ళి ఎంత సహాయ సహకారాలు ఇచ్చినా ఇక్కడున్న పర్సన్ చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద నిలబడ్డ వ్యక్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. బయటికి వెళ్ళి ఎన్ని అంగులు ఆర్భాటాలు ఇచ్చినా అక్కడ ఉన్న చేసే వ్యక్తి చేతిలోనే ఉంటుంది. మరి అతను చేయబట్టే ఇక్కడ ఉన్న రిజల్ట్ మనం మాట్లాడుకున్న రిజల్ట్ హెచ్ఈసీలో కూడా స్టేట్ 5th ర్యాంక్ కావచ్చు, లేదా కాలేజీ రిజల్ట్ డిస్ట్రిక్ట్ లో పట్టేది సప్లిమెంటరీ కాకముందే మన రిజల్ట్ డిస్ట్రిక్ట్ లో 3rd place లో ఉంది. డిస్ట్రిక్ట్ లో పట్ట మన 3rd place ఓల్డ్ డిస్ట్రిక్ట్ లో. మరి ప్రతి విషయంలో కూడా వారు తీసుకున్న శ్రద్ధ. మరి స్టడీ మెటీరియల్ ఇంతకు బాబు మాట్లాడుతూ రాజేశ్వరి గారు బాబు మాట్లాడుతూ చెప్పాడు సార్ జిరాక్స్ తెచ్చిచ్చాడు నోట్స్ అని. ప్రతి విషయంలో కూడా ఎగ్జామినేషన్ అప్పుడు జిరాక్స్ మెటీరియల్ కానీ ప్రతిదీ కూడా సార్ మీరు మరీ చెప్పాను సార్ మీరు ప్రతి విషయం మాకు ఏమైనా చెప్పండి మీరు వేసుకోకండి అని చెప్పాను. అయినా సార్ అడిగింది చాలా తక్కువ. ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో ఉంటే మమ్మల్ని అడగాలి తప్ప చిన్న చిన్న వాటికి ఎప్పుడు కూడా అడిగేవారు కాదు. మరి అలాంటి వ్యక్తి నిజానికి ఇక్కడ పనిచేయడం మీ అదృష్టం, మా అదృష్టం, ఈ కళాశాల యొక్క అదృష్టం. మరి అలాంటి వ్యక్తికి పదోన్నతి రావడం అనేది మా అందరికీ చాలా సంతోషకరమైన చాలా సంతోషం. కానీ బాధ కలిగించే విషయం ఏంటంటే మాకు ఇక్కడ ఒక పోస్ట్ క్రియేట్ కాకుండా సార్ ఇక్కడే ఉండితే బాగుంటుండే. మరి సార్ వెళ్ళిపోవడం అనేది బాధ కలిగించే విషయం. కానీ సార్ చెప్పినట్టు రామసార్ గారు చెప్పినట్టు రత్నం ఎక్కడైనా రత్నమే. ఎక్కడైనా చేసేవాళ్ళు ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది సాధించగలరు. సో అలాంటి లక్ష్య సాధనలో మీరు ఎందరికో స్ఫూర్తి సార్. మీ యొక్క స్ఫూర్తితోనే వాస్తవం చెప్పాలంటే మేము కూడా సెస్టాఫీ కమిటీ చేస్తున్నాం, పాఠశాల చేస్తున్నాం, అప్పుడు ఇప్పుడు వస్తున్నాం. కానీ మీ యొక్క స్ఫూర్తి ఎలా ఉంటుందంటే ఈ డ్యూయలిస్ట్ అప్పుడు కానీ మిగతా 2 సందర్భాల్లో కూడా ఎట్లా అంటే ప్రతి సందర్భంలో వాళ్ళని ఒకసారి కాల్ చేసి సార్ ఏమైనా చూస్తున్నా సార్ ఏమైనా అవుతుందా అంటే మరి మేము మర్చిపోయాం కదా,
1 వీక్ నేనే మర్చిపోయి మళ్ళీ సార్ గుర్తు చేసుకున్నాను మళ్ళీ అని చెప్పేసి. అందులో వాస్తవానికి సార్ మేము ఎన్నోసార్లు కొన్ని సందర్భాలు మర్చిపోయిన సందర్భాల్లో మీరు గుర్తు చేసి మరి ఇవి రావడానికైతే ఇచ్చిన వారికి అంటే తెప్పించడంలో మీ పాత్ర అయితే చాలా ఉంది సార్. మరి మీకు మరొక సిస్టమ్ తరఫున మా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. మరి మంచి రిజల్ట్ తీసుకురావడంలో కావచ్చు, తర్వాత ప్రతి విషయంలో కూడా ఏ విషయంలో కానీ మరి ఇప్పుడు వచ్చినటువంటి ఓల్డ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వారికి అందరికీ కూడా కమిటీ తరఫున మరొకసారి శుభాభినందనలు తెలియజేసుకున్నాం సార్. ఒక చక్కటి వాతావరణాన్ని అదే రీతిలో కొనసాగిస్తున్నాను. ఆ రోజు ఏ వాతావరణం ఉందో ఈ రోజు కూడా ఎక్కడ తగ్గలేదు. ఆ తగ్గకుండా ఆ హైట్ ఏదైతే ఉందో, ఎందుకంటే లాస్ట్ ఇయర్ క్యాంపస్ కు మేమందరం తిరిగాం. సార్ ఒక్కడే అప్పుడు, సార్తో పాటు మేము తిరిగాం కమిటీ సభ్యులందరూ కూడా. కానీ ఈసారి మాకు అవకాశం లేదు. సారు మీరంతా కలిసి తిరిగారు. 130 స్ట్రెంత్ రావడం హ్యాండ్సప్ సార్. మీ అందరికీ కొత్త వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా డిఐఓ మేడం గారు ఫస్ట్ టైం మన పాఠశాలకు మన కళాశాలకు రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మా నుండి వినతి మేడం, మాకు ఏదైతే ఉందో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అంటే ఇన్ఛార్జ్ అనేది ఫుల్ టైమ్గా మాకు సార్ ఎలాగైతే ఇంతకుముందు వర్క్ ఇచ్చారో ఫుల్ టైం ఇన్ఛార్జ్గా ఉన్నాడు. వాస్తవానికి ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే సార్కు లాస్ట్ ఇయర్ రాయస్ కాలేజ్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ మార్నింగ్ 3 పీరియడ్స్ కంటిన్యూగా చెప్పి ఆఫ్టర్నూన్ ఇక్కడికి వచ్చారు డైలీ. అక్కడ 3 పీరియడ్స్ చెప్పి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. లెక్చరర్గా ఒక 2 పీరియడ్స్ 3 పీరియడ్స్ చెప్పి హ్యాపీగా రిలాక్స్ ఎన్నుకోవచ్చు. కానీ అక్కడ 3 పీరియడ్స్ కంటిన్యూగా తీసుకుని ఇక్కడ రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారితో మాట్లాడాలి అంటే అక్కడ నిబద్ధత కనిపిస్తుంది. అలాంటి నిబద్ధత కలిగినటువంటి మరొక వ్యక్తిని ఇక్కడ ప్రిన్సిపల్ గా పంపిస్తే మా నుండి రిక్వెస్ట్ మేడం, మీకు యాక్చువల్గా మొన్ననే అనుకున్నాం, కలుద్దామని అనుకున్నాం. యాక్చువల్గా అయితే అన్నారు మేము కలుద్దాం అనుకున్నాం. సార్ గారితో ఒకసారి మాట్లాడితే లేదు మేడం మీరు చెప్పండి అని అన్నారు. నేను చెప్తే బాగోదు మీరు చెప్పండి అన్నారు. కాకపోతే ఖచ్చితంగా ఫుల్ టైం మాకు ఇన్ఛార్జ్ అంటే పక్కన కాలేజ్ ప్రిన్సిపల్ తీస్తే ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫుల్ టైమ్గా ఉండేటువంటి లెక్చరర్ని మాకు పంపిస్తే బాగుంటుందని మా కమిటీ తరఫున విలేజ్ తరఫున విన్నపం అంశాలు చెప్పడం జరిగింది సార్. ఇవి వాస్తవానికి టాయిలెట్స్ విషయం కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఏర్పడిందో చిన్నపాటి అడవిలా కనిపిస్తున్నటువంటి ఆ ప్రదేశం, దాని గురించి ఆల్రెడీ సార్ గారు ఉన్నప్పుడు చెప్పారు. అయితే పిల్లలు చెప్పామంటే జేసీ పెడతామని ఒక 2 రోజులు టైం ఇస్తాం సార్, వస్తామని చెప్పాము. అంతలోపే సార్ అనుకోకుండా ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. బట్ ఖచ్చితంగా కమిటీ తరఫున మీకు తెలియజేస్తాం సార్. ఆ పక్కన ఉన్నటువంటి ఏవైతే చెట్లు మీకు ఇబ్బంది ఉన్నాయో వాటిని తొలగిస్తామని కమిటీ తరఫున పెద్దలందరి తరఫున మీకు హామీ ఇస్తున్నాం సార్. అదేవిధంగా మీరు ఇంకో విషయం అడిగారు, టాయిలెట్స్ విషయంలో కూడా టాయిలెట్స్ గురించి కూడా ఖచ్చితంగా మరొకసారి ఇన్ఫార్మ్ చేసుకొని, ఒక వాటర్ గురించి అడిగారు. వాటర్ డ్రింకింగ్ వాటర్ యాక్చువల్గా మనకు అందులో రావాల్సింది అప్పుడే రాజేశ్వర గారు చేస్తుండ్రి. ఆ మొత్తం ఎక్కడైతే లీక్ అయితే మొత్తం తీసేసి ఒక దగ్గర ట్యాంక్ పెడదామని అనుకున్నాం. ఆ టైంలో ఆ వర్క్ ఆగిపోయింది. మనవడి కింద అది అట్టగే పెండింగ్ పడిపోయింది. ఖచ్చితంగా ఆ వర్క్ ఏవైతే 3 పనులు చెప్పారో, టాయిలెట్స్ కావచ్చు, బయట ఉన్నటువంటి క్లీనింగ్ కావచ్చు, లేదా డ్రింకింగ్ వాటర్ సంబంధించిన వాటర్ కావచ్చు, ఈ 3ని ఖచ్చితంగా మేము కమిటీ తరఫున అందరి పెద్దల సమక్షంలో దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని మీకు మనవిస్తున్నాం సార్. మరి కార్యక్రమానికి ఇప్పుడే చేసినటువంటి గ్రామ పెద్దలు దినికడి గోపాలన్న గారిని వేదికపైకి రావాల్సి ఆహ్వానిస్తున్నారు. మరి పత్రికా సోదరులు వారికి కేటాయించినటువంటి స్థానాన్ని ఆగ్రహించాల్సిన కోరుతున్నాం, ఆహ్వానపరుస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మరి చాప్టర్స్ చదువుతాము, కానీ ఇప్పుడు ఇక్కడ మన దగ్గర స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు పెద్దవాళ్ళు తన వయసు అంతా మీకోసం అంతా స్పెండ్ చేసిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. మరి ఇవి ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మరి అంత వయసు మీకు రావాలి. అందుకే అలాంటప్పుడు చెప్పేటప్పుడు మీరు వినాలి, ఖచ్చితంగా వినాలి. వీళ్ళ ఎక్స్పీరియన్స్ వింటేనే మీరు నెక్స్ట్ మీరు ఏం చెయ్యాలి మీకు అర్థమవుతుంది. ఎంత మంచి మంచి మాటలు మనం చెప్పాలంటే ఎవ్రీ టైం మనం ఇలా టైం కుదరదు. మంచి సమయం ఉంది. చాలా మంచి మొహమ్మదాబాద్ అంటే ప్రియమైన మనుషులే ఉంటున్నారా ఏంటి ఇక్కడ అన్నట్టు కనిపిస్తుంది. అమ్మాయిలు కూడా అలాగే. అయితే ఇప్పుడు ఫస్ట్ డే వస్తేనే అనుకున్నాం
రవీందర్ సార్ ప్రిన్సిపల్ ఉన్నారు. రవీందర్ సార్ గురించి నాకు ముందే తెలుసు. అయినా చూస్తే ఎట్లా కాలేజ్ ఉంది, ఎట్లా వర్క్ చేస్తున్నారు, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు మళ్ళీ బాయ్స్ కాలేజ్లో వర్క్ చేసి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. కొంతమంది ఉంటారు మనసు నుంచి వర్క్ చేస్తారు. ఉత్తగా ఏమనుకుంటారంటే దేవుడైతే మాకు చూస్తున్నారు, మాకు రివార్డ్ అయితే ఖచ్చితంగా వస్తుంది అని అనుకుంటారు. అలాంటి మనుషులలో మన రవీందర్ సార్ కూడా ఒకరు. అయితే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ నా ఇంట జరిగింది, నేను చెప్తున్నాను. ఎగ్జామ్ సమయంలో సీనియర్ మోస్ట్ లెక్చరర్ అని మా దగ్గర మరి డిఈసి మెంబర్గా వర్క్ చేసినారు. ఈవినింగ్ అయిపోయింది, పనులలో మాకు టైం కనిపిస్తలేదు. చూస్తే 7:30 అవుతుంది. అరే ఇంత టైం అయిపోయిందా అని అనుకున్నాం. అయితే సార్ అబ్బాయికి స్కూల్ నుంచి తీసుకురావాలి, సార్ మర్చిపోయినారు పనిలా. 8 దగ్గర అవుతుంది, 4:30కి వదిలిపెట్టిన స్కూల్ 8:30 అవుతుంది. అబ్బాయికి తీసుకురావడం మర్చిపోయినారు. తండ్రి ఆయన ఫాదర్ సన్కి తీసుకురావడం మర్చిపోయినారు. అంటే వర్క్ డెడికేషన్ ఎంత ఉంది చూడండి. వర్క్ డెడికేషన్ ఇలా ఉన్నప్పుడు మన వాళ్ళకే మనం మర్చిపోతాం. అప్పుడు చాలా సమయం తర్వాత సార్కు గుర్తు వచ్చి అరే బాబు తీసుకురావడం మర్చిపోయినా మేడం అంటే నాకైతే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే అబ్బాయి మరి ఉన్నారా ఎక్కడ అని. మరి మా నాన్న అలవాటు ఇదే అనుకున్నారేమో, మరి వెళ్ళిపోయింది ఆటోలో. మరి ఇలాంటి డెడికేషన్ చాలా తక్కువ మనుషుల దగ్గర మనం చూస్తాం. తన ఏదో జీతం కోసం పనిచేసి 9:30 to 4 o'clock మళ్ళీ దాంట్లో ఎన్నో మరి టైం స్కిప్ చేయడం, పిల్లల టైం తీసుకోవడం, ఇవన్నీ జరుగుతుంది. కానీ సార్ దగ్గర ఇలాంటి అలవాటు లేదు. 100% డెడికేషన్ ఉంటుంది. అక్కడ చెప్పి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ప్రతి ఒక్కటి చూసుకోవాలి. బెంచెస్ చూసుకోవాలి, క్లాసెస్ చూసుకోవాలి, పిల్లల సంఖ్య చూసుకోవాలి, మళ్ళీ ఊరు వాళ్ళతో కూడా మాట్లాడాలి, మళ్ళీ ఎలా మనం ఎన్హాన్స్ చేయాలి వర్క్ అని అది కూడా ప్లాన్ చేయాలి. అది చాలా పెద్ద మాట. అంటే తన టీం కూడా తయారు చేసుకున్నారు. నాకైతే సార్ నేచర్ చాలా నచ్చుతుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటే మనం సమాజానికి చాలా మంచి వర్క్ చేయొచ్చు, వర్క్ ఇవ్వచ్చు. మీరు నేర్చుకోవాలి, ఇలాంటి పనులు చూసి నేర్చుకోవాలి. అరే సార్ ఎలా డెడికేషన్గా వర్క్ చేసినారని. ఇలాంటి వాళ్ళు లేదంటూ 100 years కూడా ఇలాంటి వాళ్ళు తక్కువ ఉంది. ఆరోగ్యంగా ఆయుష్గా మంచిగా బతికి మన సమాజం కోసం ఇంత మంచిగా వర్క్ చేస్తున్నట్టే దేవుడు కూడా వీళ్ళకి కాపాడాలి. నెక్స్ట్ మరి అందరూ అన్నారు మీ లెక్చరర్స్ వెనుక ఉన్న అబ్బాయిలు డోంట్ మేక్ నాయిస్ ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్ అంటే ఇప్పుడు అని అంటున్నారు. మాకు రిజల్ట్ ఒకటే వద్దు, మీ సంస్కారం కూడా మాకు కావాలి. మీరు ఒక మంచి సిటిజన్ లాగా ఎదగాలి, మీరు ఒక మంచి బిడ్డలాగా ఉండాలి, మీరు ఒక మంచి కొడుకులాగా ఉండాలి. దాంతోపాటు మాకు చదువు కావాలి. అన్నీ అయితేనే మనం అన్ని సొసైటీకి ఫుల్ఫిల్ చేస్తాం. చదివి కూడా సంస్కారం లేని మనుషులు చాలా మంది ఉన్నారు. మరి చదువు ఉన్నదే లాగానే ఉన్నారు. మరి అలాంటి పిల్లలు మాకు వద్దు. మాకు మంచి సొసైటీకి తీర్చిదిద్ది ఆ మంచి వారు చేసే పిల్లలు మాకు కావాలి. అలాంటప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు మోరల్ వాల్యూస్ బుక్స్ చదివే వాళ్ళం. పెద్దవాళ్ళకు మనం ఎలా మాట్లాడాలి, మరి పెద్దవాళ్ళతో మనం ఎలా బిహేవ్ చేయాలి. ఇప్పుడు ఆ మోరల్ వాల్యూస్ బుక్స్ లేకపోయినా మన లెక్చరర్స్ కు రిక్వెస్ట్ చేస్తున్నా ఏమంటే మనం పాఠాలు చెప్పేటప్పుడు ముందు పిల్లలకు ఇలాంటి సైకాలజికల్ క్వశ్చన్స్, ఇలాంటి స్టోరీస్ చెప్పండి. పాతకాలంలో ఎలా ఉన్నారు అలాంటి మాటలు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు అలాంటి బుక్స్ లేవు, పిల్లల దగ్గర చదవడానికి టైం టేబుల్ లేదు. మరి ఇది అన్ని పిల్లలు చదవాలి అంటే ఒక లెక్చరర్ మంచిగా ఆ క్లాస్ స్టార్ట్ కాకముందే వాళ్ళకి తన ఒడిలో తీసుకోవాలి. ఒడిలో తీసుకొని మీరు చెప్పిన ప్రతి పోలీస్ స్టాఫ్ కామా కూడా వాళ్ళు వినేటట్టు ఉండాలి. అందుకే మనకు రిజల్ట్ ఒకటే వద్దు. రిజల్ట్ తీసుకొని ఏం చేసుకుంటాం, మనం అన్నీ కూడా కావాలి. మీరు ఒక వజ్రం లాంటి ఉన్నారు, మరి మీకు ఎంత మరి షార్ప్నెస్ ఇస్తేనే అంత బ్రైట్నెస్ మీ దగ్గర వస్తుంది. అందుకే ఆ లెక్చరర్స్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరు కూడా యంగ్ చాప్సే ఉన్నారు, మేము దగ్గర రిటైర్మెంట్ ఉన్నాం, కానీ మీరందరూ ఇంకా వయసు చాలా ఉంది కాబట్టి మీ తన ఎనర్జీ మైండ్ అన్ని యూజ్ చేయండి. మనం చేస్తున్నాం. డబ్బులు ఇవ్వడం ఒకటి డొనేషన్ కాదు, మంచి సలహాలు ఇవ్వడం కూడా మంచి డొనేషన్. ఒక మంచి పని చేయడం కూడా ఒక మంచి డొనేషన్. పిల్లలకు మంచి మాటలతో చెప్పి వాళ్ళకు మంచి ఈ సొసైటీలో తీర్చిదిద్దాలంటే కూడా ఒక
మనం ప్రతిదీ మనం దేవుడు చూస్తున్నారు కాబట్టి మనం ప్రతిదీ మంచిగా వర్క్ చేసి పిల్లలకు ఆదర్శంగా ఉందాం. పిల్లలే ఆ సార్ దొంగ సార్ అని అలాంటి మాటలు కాదు, అబ్బా ఆ సారా నేను మర్చిపోలేను ఆ సార్కి, అలాంటి వర్డ్స్ పిల్లల దగ్గర రావాలంటే మీరు అంత డెడికేషన్ చూపించాలి, అంత ప్రేమ చూపించాలి, అంత ఫాదర్ ఫీలింగ్ చూపించాలి, అంత మదర్ ఫీలింగ్ చూపించాలి. అలా చూస్తేనే ఆ పిల్లలు 9:30 to 4 o'clock వరకు మీ దగ్గర వితౌట్ ఎనీ హెజిటేషన్ అంత బేజార్ కాకుండా మీ దగ్గర ఉంటారు. లేకపోతే ఎప్పుడు వెళ్ళేది ఎప్పుడు పోదాం అన్నట్టు ఫీలింగ్ పిల్లలకు ఉంటుంది. అలాంటి ఫీలింగ్ కాకుండా మీరు అలా ప్రేమకు అట్రాక్షన్ చెయ్యండి. అబ్బా మేడం రాలేదు ఈరోజు, మేడం రాలేదు నాకు ఎట్లనో ఉంది అని ఆ అమ్మాయి ఫీల్ చేయాలి. అలా ఉండాలి. మీ ఫాదర్ బిహేవ్ చేయండి, మదర్ బిహేవ్ చేయండి, తన ఒడిలో పెట్టండి. ఒకవేళ వాళ్ళ కష్టాలు వచ్చినా మీరు సైకాలజికల్గా వాళ్ళకు తీర్చిదిద్దండి, వాళ్ళకి మంచి స్ట్రాంగ్ చేయండి. మైండ్ నుంచి అయినా సరే, సైకాలజీ నుంచి అయినా సరే. మన దగ్గర దేవుడు టాలెంట్ ఇచ్చినారు. మేము ఒక టీచర్ ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి మనం ఖచ్చితంగా అలాంటి పనులు చేయగలుగుతాము, చేస్తాం కూడా. అయితే నేను ఈ మాట ఎందుకంటే అన్నా అంటే ఇప్పుడు అందరూ ఉన్నారు రిజల్ట్ బాగా తీసుకొస్తామని, నాకు రిజల్ట్ ఒకటే వద్దు, నాకు రిజల్ట్ కూడా కావాలి, మళ్ళీ మంచి సిటిజన్ కూడా కావాలి. అమ్మాయి ఎక్కడన్నా పోయిందంటే ఉత్తగా రావద్దు, అంటే మంచి జాబ్ కొట్టుకోవాలి, మంచి పేరు తీసుకురావాలి, మంచి ఫైనాన్షియల్ పొజిషన్కి కూడా రావాలి, మళ్ళీ మంచి బిడ్డ మంచి కొడుకు కూడా నిరూపించుకోవాలి. ఇవి అన్నీ అయితేనే మనం సమాజానికి బెస్ట్ డాటర్ అండ్ బెస్ట్ సన్ లాగా నిరూపించుకుంటాము. సరే మంచిది. ఇప్పుడు మాత్రం మనం ఫేర్వెల్ ఇస్తున్నాము. చాలా మంచిగా ఫంక్షన్ పెట్టినారు. మరి సార్ నిన్న ఫోన్ చేసి చెప్పినారు, రండి మేడం ఈరోజు ఫేర్వెల్ పెడుతున్నామంటే చూద్దాం. పొద్దుట వరకు కూడా నాకు పోదామా లేదా, పనులు చాలా ఉన్నాయి కదా, ఈరోజు కలెక్టరేట్లో కూడా మీటింగ్ ఉంది అనుకున్నాం. కానీ అవకాశాలు మాటికి రావు కదా, చూద్దాం ఎలా సిచ్యువేషన్ ఉంది అని. మరి మీ దగ్గర కూడా మాట్లాడడానికి కూడా టైం ఉంటుంది, లెక్చర్స్ దగ్గర మాట్లాడడానికి కూడా టైం ఉంటుంది కదా అన్నట్టు. మరి అంతకన్నా ఎక్కువ మన స్టేజ్ మీద ఉన్న మన ఊర్ల పెద్దవాళ్ళు కూడా, వీళ్ళతో అయితే మనం ఎవ్రీ టైం కలవలేము కాబట్టి ఇది కూడా మంచి అవకాశం దొరికింది మాకు మాట్లాడడానికి. మరి అందుకే అప్పుడప్పుడు మరి ప్రోగ్రామ్స్ కొన్ని పోయేటివి క్యాన్సల్ చేసేసి ఇక్కడ వచ్చేసినాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ స్టేజ్ మీద మరి మాట్లాడుతుంటే ఎంత ఎఫెక్టివ్గా, ఎంత ప్రేమగా, ఎంత కన్సర్న్గా, ఎంత మన ఊరు, మన పిల్లలు, మన భూమి అన్నట్టు ఎంత ప్రేమ ఉంది. అది చాలా నాకు నచ్చింది. అది చాలా నాకు చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నా. అంటే అది ఎంత మంచి ఉన్నారు. యాక్చువల్లీ నేను కూడా మహమ్మదాబాద్లో ఉన్న సెకండ్ క్లాస్ వరకు మహమ్మదాబాద్లో చదువుకున్నా. చిన్నగా ఉన్నప్పుడు సెకండ్ క్లాస్ వరకు మహమ్మదాబాద్లో చదువుకున్నా. మా నాన్న ఫారెస్ట్ ఆఫీసర్. ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఏదైతే ఉంది మా నాన్న అప్పుడు ఆ టైంలో కట్టినారు మా నాన్న. అందుకే ఎప్పుడైతే మహమ్మదాబాద్ వస్తా ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని చూస్తా చాలా బాధ అవుతుంది. అంటే ఒక కాలంలో మా నాన్న కూడా ఇక్కడ ఉండి ఆఫీస్కి కట్టినారు కదా అన్నట్టు నాకు కొంచెం ఫీలింగ్ వస్తుంది. ఎందుకో ఏదో ఒక ప్రేమ అయితే నాకు అటాచ్ అయి ఉంది. ఎందుకంటే 2 years చదివినా కదా, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్. అందుకే ఏమో మరి మహమ్మదాబాద్ భూమితో నాకు కూడా చాలా అటాచ్మెంట్ ఉంది. ఎప్పుడైనా ఏదో ఒక గుంజినట్టే కనిపిస్తుంది నాకు. అందుకే రావాలని ఆ కోరికతో నేను ఇక్కడ వచ్చిన. మరి ఒక మాట చూస్తే జస్ట్ ఒక 2-3 years మహమ్మదాబాద్ భూమిలో ఉన్న, భూమి మీద ఉన్న మహమ్మదాబాద్ భూమి నీళ్లు కూడా తాగినా, ఇక్కడ భోజనాలు కూడా చేసినాము. అంటే ఆ రక్తం కొంచెం నా బాడీలో కూడా ఉంది అన్నట్టు ఫీలింగ్ నా దగ్గర ఉంది. మరి అందరూ కూడా మీరు కూడా మంచిగా చదవాలి, మంచిగా ఎదగాలి. ఇప్పుడు గర్ల్స్ కాలేజ్, మా కాలేజ్ పేరెంట్ కాలేజ్ నాది. మరి ఎక్స్ట్రా డ్యూటీ డిఐఓ ఉంది. కానీ ఆ గర్ల్స్ కాలేజ్లో స్ట్రెంత్ 2278 స్టూడెంట్స్ ఉన్నారు. మరి అంతమంది అంత స్టాఫ్ 74 స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు. పెద్ద కాలేజ్, తెలంగాణలో పెద్ద కాలేజ్. మరి ఆ పిల్లలను చూస్తే మేము ఎట్లా ఉంటారంటే ఎక్కడ చూసినా మన పిల్లలే ఉంటారు. అంటే అంత పెద్ద కాలేజీలో వర్క్ చేసిన తర్వాత ఈ కాలేజెస్ చూస్తే చాలా చిన్నగా కనబడుతున్నాయి. కానీ కొత్త కాలేజ్ ఉంది కాబట్టి సార్ చేసిన కృషికి చాలా స్ట్రెంత్ పెరిగిపోయింది, చాలా స్ట్రెంత్ పెరిగిపోయింది. ఇప్పుడు మనం ఏది ఇనాగ్రేట్ చేసినా, ఏది ఫామ్ చేసినా మనం ఫాదర్ ఆఫ్, ఫౌండర్ ఆఫ్ అని అంటారు. ఇప్పుడు మనం సార్కు, రవీందర్ రెడ్డి సార్కు ఒక మాట చెప్పొచ్చు, ఫౌండర్ ఆఫ్ ఇంటర్మీడియట్ కాలేజ్, మహమ్మదాబాద్ ఇంటర్మీడియట్ కాలేజ్ అని చెప్పి. ఎందుకంటే చాలా కష్టపడ్డారు. ముందర చెప్పాలని లేదు, ఎందుకనో చాలా చెప్పలేదు, ఎందుకనో చాలా చెప్తా సార్ గురించి.
చాలా మా డిపార్ట్మెంట్ కోసం వర్క్ చేసినారు, మా పిల్లల కోసం అన్ని ఆలోచన చేసినారు, మీ ఇల్లు వదిలిపెట్టినారు, మా పిల్లల కోసమే ఆలోచన చేసినారు. కాబట్టి ఇండైరెక్ట్ డైరెక్ట్ మీ పిల్లలు మంచిగా ఎదిగి మంచిగా హెల్తీగా ఉండి మరి మీ పిల్లలు కూడా దేవుడు సహాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మరి డ్యాన్స్ మీద ఉన్న పెద్దవాళ్ళు మీరు ఇంత అపాయంగా మంచిగా ప్రేమగా మీరు ఇంత అట్రాక్షన్తో ఇంత అఫెక్షన్తో పిల్లల గురించి ఆలోచన చేస్తున్నారు. మరి టీమ్స్ ఉన్నారు, 60 ఇయర్స్ చేసిన ఎంత మంచిగా చూపిస్తున్నారు చూడండి. వాళ్ళ కృషి ఎలా ఉంది అంటే వాళ్ళ డ్యూటీ ఫీల్ చేస్తున్నారు, డ్యూటీ లేదు కానీ డ్యూటీ ఫీల్ చేస్తున్నారు. మరి ఇలాంటి వీళ్ళ దగ్గర కూడా భావన చూసి నాకు చాలా ఆశ్చర్యపోతున్నానండి. ఇలా కూడా ఉంటారా మన దగ్గర పట్టి తీసుకురావాలి మహబూబ్ నగర్లో. సార్ ఇది కదా రండి 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 కానీ ఇల్లు మేము పట్టి పిలవకపోయినా వాళ్ళని పట్టి వస్తున్నారు మీ దగ్గర. ఇది చేద్దాం అది చేద్దాం పిల్లలకు అది చేద్దాం అన్నట్టు చాలా కృషిగా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. చాలా అంటే చాలా నేను బరువు తీసుకుని వెళ్తున్నానా సంతోషం తీసుకుని వెళ్తున్నానా అర్థం అవుతలేదు కానీ ఏదో ఒకటి ఎఫెక్షన్ అయితే తీసుకుని వెళ్తున్నా ఇక్కడ నుంచి. మరి నాకు పిలిచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అందరూ కూడా చాలా మంచిగా మా డిపార్ట్మెంట్ని సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తా. పిల్లలకు ఒకటే మాట, మాకు రిజల్ట్ కావద్దు, మీరు మంచి సిటీజన్ అయ్యి ఒక మంచి బిడ్డ అయ్యి ఒక మంచి కొడుకు అయి మాకు నిరూపించండి. మొహమ్మదాబాద్ ఫస్ట్ బ్యాచ్ అంటే అందరూ కూడా ఒక స్థాయికి ఉండాలి. అందుకే మరి మీరు గోల్డెన్ లెటర్లో రాసినట్టు చేయండి. ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మంచి రిజల్ట్ తీసుకొచ్చి ఫస్ట్ బ్యాచ్లో ఇంతమంది పాస్ అయినారు అని ఇది జన్మలో మర్చిపోయినట్టు కాకుండా మీరు అలా గోల్డెన్ మెడల్స్ రాసేటట్టు చేయండి. చేస్తారని అనుకుంటున్నా. మంచి పిల్లలు ఉన్నారు, మంచి స్టాఫ్ ఉన్నారు, తప్పకుండా అది జరుగుతుంది అని అనుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నా ప్రియమైన విద్యార్థులు మీకు అందరికీ కూడా ఈరోజు నాకు ఏర్పాటు చేసినటువంటి సన్మాన కార్యక్రమానికి కృతజ్ఞతలు చెప్తున్నాను. నిజానికి మీరు ఇంతసేపు నన్ను కోరింది కదా, దాంట్లో కేవలం 90% నాకు కాదు. నిజానికి నేను చేసింది 10% మాత్రమే. సో 90% మీరు ఇచ్చినటువంటి సహకారం ప్రోత్సాహం కారణంగానే ఈ కళాశాల ఇంత అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు. ఎందుకంటే 2003 సెప్టెంబర్లో నాకు ఒక ఆర్డర్ ఇచ్చి చేసి పంపించారు. ఒక ఎర్ర కుర్చీ ముందర ఒక చిన్న టేబుల్. సో అది ఇప్పటికి కూడా ఉంది. నేను దాన్ని వదిలిపెట్టలేదు, ఎందుకంటే నాకు అది సెంటిమెంట్ కాబట్టి చాలా వర్కౌట్ అయింది. నాకు ఈ కమిటీ వాళ్ళు చాలా సందర్భాలు చెప్పిండ్రు, సార్ మీకు మంచి కుర్చీ టేబుల్ ఇప్పిస్తారు అంటే వద్దు సార్ అదే బాగుంది నాకని చెప్పాను. సో అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ప్రస్థానం ఏదైతే ఉందో ప్రతి స్టేజ్లో కూడా నాకు నిజంగా చెప్పాలంటే మహమ్మదాబాద్ వాళ్ళు నన్ను ఓన్ చేసుకున్నారు. నేను ఎప్పుడు మహమ్మదాబాద్ నుంచి వేరే ఫీల్ కాలేదండి. నేను మహమ్మదాబాద్ వాస్తవంగా ఫీల్ అయ్యాను. సో నన్ను మీరు కూడా అట్లాగే తీసుకున్నారు. నేను చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటాను, రాజేశ్వర్ సార్ కానీ లేకపోతే విజయనగర్ సార్ కానీ మళ్ళీ ఫోన్ చేస్తారు, ఇది ఒక పని చేయండి సార్, హెచ్ఎస్ఆర్ చేస్తారు. సరే వాళ్ళు వాళ్ళకు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా చాలా సందర్భాల్లో నేను విసిగించాను కూడా, అయినప్పటికీ కూడా వాళ్ళకి చాలా మంచిగా హెల్ప్ చేశారు. సో ముఖ్యంగా నేను ఇక్కడ ఏం కృతజ్ఞత చెప్పాలనుకుంటే ఈ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత నాకు మొట్టమొదటి కృష్ణార్థి అసోసియేషన్ వాళ్ళు నా దగ్గర అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత సో సార్ మీకు అన్ని రకాలుగా మేము హెల్ప్ చేస్తామని చెప్పారు. సో వాళ్ళు నిజంగా మాట నిలబెట్టుకున్నారు. ప్రతి సందర్భంలో కూడా ఇప్పుడు రామరెడ్డి సార్ ఉన్నాడు, ఆయన 3-4 రోజులు ఒకసారి వచ్చిపోయి వస్తున్నాడు, రోజు వస్తాడు. సార్ ఏంటి సార్ మనకు అంత అవుతుంది కదా, ఓకే కదా, టీచర్లు ఓకే కదా, ఇట్లా మాట్లాడుతుంటాను. నాకు ఫోన్లో రెగ్యులర్గా కాంటాక్ట్ అవుతుంటాను. నాకు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే రావడం సార్ ఫోన్ చేస్తారు, సార్ ఇది ప్రాబ్లం ఉంది సార్ అని చేద్దాం దాని చేద్దాం అన్నాడు. మళ్ళీ మర్చిపోతాను, మళ్ళీ 3 రోజులు గుర్తు చేస్తూనే ఉంటాను. దాంతో పాటుగా మనకు సో ఇక్కడికి వచ్చినటువంటి మిగతా మిత్రులు ఎవరైతే ఉన్నారో, సో అంటే నేను ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నాకంటే కొంచెం పెద్దవాళ్ళు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు. ఇక్కడికి వచ్చినాక అందరూ మిత్రులుగానే నాకు వ్యవహరిస్తూ వచ్చారు చాలా మంది. ఉదాహరణకి సో నేను ఇక్కడ వచ్చి కూర్చున్న తర్వాత రోజు ప్రదీప్ రెడ్డి సార్ వచ్చారు. సార్ నేను ప్రదీప్ రెడ్డి అని చెప్పి నన్ను పరిచయం చేస్తున్నారు. నిజంగా సార్ నాకు ఎవరో తెలియదు అప్పటికి కూడా. సో ఆయన అంత పెద్ద మనిషి కూడా వచ్చి కూడా చాలా సో మంచిగా మాట్లాడి సార్ మీరు బాగా చేస్తున్నారు అని చెప్పి ఎంకరేజ్ చేసిపోయారు. అట్లా ప్రతి ఒక్కరు చాలా మంది నన్ను ఎంకరేజ్ చేయడం కారణంగా తర్వాత తెలుసు. సో నేను ఇక్కడ ఈ కాలేజీకి ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఇంకా బాగా దృఢనిశ్చయంతో చేసుకున్నాను. సో మనకి ఇక్కడ సిస్టర్ కమిటీకి సంబంధించి ముఖ్యంగా సభ్యులైనటువంటి అనంతయ్య సార్ కావచ్చు, ముందర సార్ కావచ్చు, బాలరాజు కావచ్చు, సీనియర్స్ గారు కావచ్చు,
సో వీళ్ళందరూ కూడా నాకు వేణు సార్ ముఖ్యంగా ఒకసారి నాకు ముఖ్యంగా వేణు సార్ గురించి చాలా నాకు గర్వంగా అనిపిస్తుంది. ఏంటంటే వాళ్ళ బాబు మన కాలేజీలో చదువుతున్నాడు. ఒకరోజు మేము ఇట్లా మీటింగ్ పెట్టుకొని లెక్చరర్కి డబ్బులు ఇవ్వడానికి నేను ఇట్లా ఒక 10,000 నేను ఒప్పుకున్నాను. అంటే నేను బయటకు పెట్టలేదు. అయితే వేణు సార్ ఏమంటే నేనైతే ప్రతిసారి ఒక 5,000 ఇవ్వడానికి రెడీ ఉన్నాను సార్ నా దగ్గర ప్రపోజ్ చేశాడు. నిజంగా సార్ అట్లా అన్నప్పుడు మీరు ఇట్లా మాట్లాడుతుంటే ఊరు వాళ్ళు అన్నారు, అని మీరెందుకు ఇది పెట్టుకుంటారు సార్, మేము ఉన్నాం కదా, మేము ఎవరు ఉన్నాం కదా, మీరు మాకు సేవ్ చేయండి సార్, మేము యుద్ధ చేస్తారని చెప్పి నిజంగా ఎక్కడ కూడా నాకు ఒక్క రోజు కూడా డబ్బులు ఇవ్వడానికి ఎవ్వరు కూడా అసలు ఇబ్బంది పడలేదు. ముఖ్యంగా మనకు కళాశాల నిర్వహణ కావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా ఒక్క రోజు కూడా ఎవ్వరు కూడా సో లేట్ అయినటువంటి సందర్భం లేదు. లెక్చరర్లందరికీ కూడా పేమెంట్ చేయడానికి కావాల్సినటువంటి ప్రతిసారి చిన్న అమౌంటే కావచ్చు, కానీ కాలేజ్ మంచి ఫౌండేషన్ ఇవ్వడానికి ఉపయోగపడింది. సో 60,000 నుంచి సో 65,000 మధ్యలో ప్రతి మంత్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. దాదాపు 5 లక్షల రూపాయలు మన ఈ కళాశాలకు లెక్చరర్లందరికీ ఇవ్వడం ద్వారా ఈ మొదటి సంవత్సరం కళాశాలకు మంచిగా ఇవ్వగలిగినాము. సో రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా మన కళాశాలలో అత్యధిక శ్రద్ధతో మనం నడుపుకున్నాము. సెకండ్ ఇయర్ లో కూడా చాలా సో 130 మంది విద్యార్థులు ఇప్పటికి కూడా జాయిన్ అయ్యారు. సో మన దగ్గర సో రూమ్స్ బెడగా ఉండేది, రూమ్స్ కొంచెం కొరత ఉండేది. ఆ రూమ్స్ కొరత కూడా ఇప్పుడు మనకు తీరిపోయింది. కాబట్టి ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్ కాలేజీగా మనకు వచ్చింది. నాకు కూడా ఫస్ట్ ఇక్కడ నుంచి ప్రమోషన్ వచ్చి కుటుంబంలో ఉన్నప్పుడు బాధ అనిపించింది. అదే నిజానికి నేను ఇంత సేవ్ చేశాను కదా, ఇంకొక రోజు ఉంటే బాగుండే అనిపించింది. కానీ 2-3 రోజుల తర్వాత అనిపించింది నిజానికి దేవుడు ఏ కృష్ణ మనిషి మన కోసం చేస్తాడని. నిజానికి ఇక్కడ కంటే కూడా నాకు కుటుంబంలో చాలా అవసరం ఉంది సార్. అక్కడ చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాగా హెల్ప్ చేసేటువంటి వాళ్ళు కూడా అక్కడ లేరు. సో అక్కడ మనకి ఏంటంటే ఒకటి సీఎం గారి నియోజకవర్గం, తర్వాత కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఒకటి ఉంది. అదొకటే నాకు ఇప్పుడు ఆశాకిరణంగా కనిపిస్తుంది. నిర్మల్గా ట్రయల్స్ స్టార్ట్ చేశాము. అక్కడ కాలేజ్ బిల్డింగ్ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి అవన్నిటిని కూడా చేయడానికి నేను నాకు అనుభవంగా ఈ యొక్క మమదాబాద్ కాలేజ్ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడింది. కాబట్టి నాకు ప్రొఫెషనల్ పీరియడ్ ప్రిన్సిపల్గా నేను ఇప్పుడు కాదు ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాను. కాబట్టి డెఫినెట్గా నేను కంపల్సరీగా సో అక్కడ కూడా ఒక మంచి కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడానికి సో ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఏదైతే ఉందో సో ఆ ప్రోత్సాహంతో నేను నేర్చుకున్నటువంటి అనుభవాన్ని అంతా కూడా నేను ఖచ్చితంగా అక్కడ రంగరించి డెఫినెట్గా తప్పనిసరిగా నేను ఏం చేస్తానంటే అక్కడ కూడా ఒక మంచి కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడానికి నేను ప్రయత్నాలు చేస్తున్నాను. సో నాకు ముఖ్యంగా ఏంటంటే ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్లో బహుశా ఏ లెక్చరర్ కూడా నేను ఇంతవరకు మహబూబ్ నగర్ చరిత్రలో నాకు వచ్చిన అవకాశాలు ఎవరికి ఇవ్వలేకపోవచ్చు సార్. నేను ముఖ్యంగా ఏంటంటే సో ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్లో సో ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించి డిఈసీలో 2 సంవత్సరాలు చేశాను. అది చాలా తక్కువ మంది లెక్చరర్స్కి వస్తుంది. నేను 2.5 సంవత్సరాలు డిఈసీలో పనిచేశాను. డిఈసీలో పనిచేసినటువంటి వ్యక్తికి ఎవరికి కూడా మళ్ళీ క్యాంప్ నిర్వహణలో ముఖ్యమైనటువంటి ఏసీఓ జనరల్ అనే పదవి ఇవ్వరు. అది కూడా నాకు ఈసారి సో మా డిఏవై మేడం వల్ల రావడం జరిగింది. నిజం చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు రాష్ట్రం చరిత్రలో ఇంతవరకు ఎక్కడ కూడా ఎగ్జామ్స్ ప్లస్ ఈ 2 పదవులు చేసినటువంటి వ్యక్తి ఎవరు లేరు. సో నేను అనుకుంటాను సార్, నాకు నిజం చెప్పాలంటే నాకు కోరిక కూడా లేదు. బట్ నేను చేసినటువంటి ఫలితమే నాకు అది ఇప్పించింది అనుకుంటాను. సో నా మీద నమ్మకంతో ఇచ్చినటువంటి వేడుక కావచ్చు. తర్వాత నేను వీలైనంత వరకు నా శాయశక్తుల కృషి చేశాను. సక్సెస్ఫుల్గా నేను కంప్లీట్ చేస్తున్నాను అనుకుంటాను. దాంతోపాటుగా కాలేజీ పర్మిషన్లకు ఇచ్చేటువంటి టీఎల్సీ అని ఉంటుంది. సో 3 మెన్ కమిటీ అనేది ఆ కమిటీలో నుంచి పనిచేశాను. నాకు తెలిసినంత వరకు ఇన్ని అవకాశాలు నాకు మా డిపార్ట్మెంట్ ఇచ్చింది. కాబట్టి సో నాకు ఈరోజు అనిపిస్తుంది నిజానికి జీవితంలో ఒక తండ్రి ఎవరైతే ఉన్నారో పిల్లలకి అన్ని రకాలైనటువంటి పిల్లలు బాగా సెటిల్ కావడం అవన్నీ చేసిన తర్వాత హాయిగా రిటైర్మెంట్ ఎక్కడ తీసుకుంటున్నాను. నిజంగా నాకు ఇది వర్గంగా అనిపిస్తే మీరందరూ చేస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇది రిటైర్మెంట్ ఫంక్షన్ చూసిన ఏమనిపిస్తుంది. 28 సంవత్సరాల నుండి ముందుగానే రిటైర్మెంట్ అనుభవం నాకు వస్తుంది. నిజంగా ఇంత ఘన సన్మానానికి నేను అనుకుంటున్నాను. ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే నిజానికి అంతా అయితే నాకు లేదు. మీరు ఇచ్చిన ప్రోత్సాహం కావచ్చు ఇవన్నీ కూడా నేను చాలా గుర్తుంచుకుంటాను సార్. ఇప్పటికైనా నేను ఈ కాలేజ్తో ఏమి అటాచ్మెంట్ పోను. నేను ఇంటి నుంచి పోతుంటే 35 కిలోమీటర్ల నుంచి మీరు ఈ రూట్లో పోవచ్చు. మీకు ఎప్పుడు ఏ సలహా కావాల్సి వచ్చినా ఏ సహకారం కావాల్సి వచ్చినా నా వైపు నేను తప్పనిసరిగా మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాను. ఈ కాలేజీకి సంబంధించినటువంటి ఏ విషయమైనా సరే నేను డెఫినెట్గా మీకు సలహాలు సూచనలు ఇవ్వడానికి రెడీగా ఉంటాను. ఇంకా ముఖ్యంగా నాకు ఈ కళాశాలకు సంబంధించినటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు సో చేరవేయడంలో నాకు ప్రెస్ మిత్రులు చాలా నాకు చెప్పండి జస్ట్ ఒక మెసేజ్ పెట్టుకున్నాను. వాళ్ళు చేయడం జరిగింది. నిజం చెప్పాలంటే నేను చాలా కళాశాలలో పనిచేశాను, చాలా ఊళ్ళలో పనిచేశాను. కానీ ఇంత సౌమ్యమైన సాఫ్ట్గా ఉండి ఏమాత్రం కూడా ఈగో లేకుండా సో మనకు మన సమాచారాన్ని ఇవ్వడానికి అది మా బాధ్యత సార్. మీరు మాకు ఇవ్వండి సార్ అని చాలా సందర్భాలు మనం చూస్తున్నాం.
మనకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే సార్ అని 2 సార్లు ఫోన్ చేసి సార్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది చేయండి. ఎప్పుడు కూడా నేను ఎవరికి ఫోన్ చేయలేదు సార్. జస్ట్ ఒకసారి ప్రెస్ గ్రూప్లో పెడితే సార్ వాళ్ళంతా కూడా ఏంటంటే చాలా చేస్తారు. కాబట్టి ప్రెస్ మిత్రులందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెప్తున్నాను. నాకు ఇంతకాలం పాటు మీరు సహకరించినందుకు డెఫినెట్గా నేను మీకు కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీకు తప్పనిసరిగా కృతజ్ఞతలు చెప్తాను సార్. సో ఇప్పటికీ మనకు చాలా టైం అయింది కాబట్టి మళ్ళీ ఒకసారి నేను ఏమైనా పేరు మర్చిపోయినా పేరున మీకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. సో ముఖ్యంగా నాకు ఈ కళాశాలలో ఒక మంచి ప్రిన్సిపల్గా మీరందరూ కూడా సర్టిఫై చేస్తున్నారు. ఆ సర్టిఫికేషన్తోనే నేను ఇంకా దిగ్గుతమైనటువంటి ఉత్సాహంతో నేను ఇంకా బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా పిల్లలంతా కూడా నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. తప్పనిసరిగా వస్తే మళ్ళీ మాట్లాడుకుందాం. డెఫినెట్గా మీరందరూ కూడా నాకు చాలా మంది ప్రతి ఒక్కరు కూడా గుర్తున్నారు. మీ అందరికి కూడా నేను కృతజ్ఞతలు. నేను చెప్పి నా మాట విని చాలా మంది మారిండ్రు. సో ఎంతో మంది రెగ్యులర్గా ఉండే స్టూడెంట్స్ కూడా చాలా మంది వచ్చి నా మాట విని వచ్చారు. కాబట్టి మీకు అందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటాం. తప్పనిసరిగా నేను మళ్ళీ మిమ్మల్ని అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నా రూట్ ఇదే కాబట్టి డెఫినెట్గా మీ అందరినీ కలుస్తుంటాను. మీకు మళ్ళీ నేను చెప్పినట్టుగానే నా మెటీరియల్ ఏదైతుందో ఒకటి మాత్రం పంపించగలిగాను. ఇంకా 3 రకాలకు సంబంధించిన మెటీరియల్ తర్వాత క్వశ్చన్ బ్యాంక్ అన్నీ కూడా తప్పనిసరిగా మీకు ఈ సంవత్సరం మీరు వస్తారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళందరికీ కూడా పంపిస్తారు. మళ్ళీ ఈసారి కూడా మంచి రిజల్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.